తిరుపతి వెళ్ళాలని అనుకుంటే అయిపోదు, ఆ శ్రీనివాసుడి పిలుపు కూడా ఉండాలి కదా. హలో అండి, వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్. ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా మోస్ట్లీ నడకదారినే వెళ్తాము. ఒక్కలమైనా సరే భయం లేకుండా ఆ శ్రీనివాసుడి మెట్లను అయితే ఎక్కేయొచ్చు. ఎందుకంటే నిత్యం భక్తులతో కలకలాడుతూ ఉంటుంది కనుక మెట్లు ఎక్కగలమా లేదనే భయం అయితే వద్దు. స్వామిని స్మరించుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఎక్కేయగలం. కొంతమంది భక్తులైతే మెట్టికి హారతి వెలిగిస్తూ, ఇంకొంతమంది భక్తులైతే మెట్టికి పసుపు కుంకం పెడుతూ, ఇంకొంతమంది భక్తులైతే అసలు వాటర్ కూడా తాగకుండానే ఈ కొండనైతే ఎక్కుతున్నారు. ఇంకొంతమంది అయితే చిన్న చిన్న పిల్లల్ని భుజాన్ని వేసుకుంటూ మెట్లు ఎక్కేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంకొంతమంది భక్తులు అయితే ఇది రోడ్డు ప్లేస్ అని ఇక్కడ మెట్లు లేవని వీటికి కూడా భక్తితో పసుపు కుంకం పెడుతున్నారు. మోకాల పర్వతాన్ని అయితే చిన్న పెద్ద తేడా లేకుండానే మోకాల పర్వతాన్ని ఎక్కుతున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే భలే అనిపిస్తుంది. కొండ మీదకి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలోనే దిగుతున్న బస్సులు అయితే కనిపిస్తాయి. మెట్లు ఎక్కుతుంటే దారిలో చాలా షాప్స్ ఉంటాయి. సో ఫుడ్ కి వాటర్ కి ప్రాబ్లం ఉండదు. ఇంకా మెట్లు ఎక్కుతుంటే మనకి యానిమల్స్ కూడా కనిపిస్తాయి. వాటికి మన ఫుడ్ అయితే అస్సలు పెట్టొద్దు. ఫైనల్లీ మా కలిపిరి మెట్లు ఎక్కేసరికి 4 hours అయితే పట్టింది. మీరు కూడా ఇలా మెట్లకి వెళ్ళుంటే మీకెంత టైం పట్టిందో కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.